యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎలాంటి కొడుకుల్ని కన్నాం జయంతి. మన అనుబంధాల్ని పెంచుకోవాల్సింది పోయి ఆస్తుల్ని పెంచుకోవాలని చూస్తున్నారు. వ్యవసాయం కన్నా వ్యాపారం ఎక్కువైపోయింది వాళ్ళకి. భూమిని పండిస్తే అన్నం తినగలం గాని వ్యాపారం చేసి సంపాదించిన డబ్బుని తినగలమా? బంధాలు అల్లుకుంటే బావుంటుంది కానీ బంగారం తిని అరిగించుకోగలమా? ఎంత పిచ్చివాళ్ళీ పిల్లలు! పిల్లల్ని కనకుండా ఉంటే బావుండేది. రేయ్, ఆ ముసలోని రౌండ్ అప్ చేయండి రా. వదలరా! నానా! మావయ్య, మావయ్య, ఏమండి? అభి! ఏమండి? అభి! నానా! నానా, నానా, గట్టిగా తగిలిందా? అయ్యో, రక్తం వస్తుంది.
ఈ దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే తీసుకెళ్దాం. పదండి నాన్న. సార్ బస్వా ఫోన్ చేస్తున్నాడు సార్. హలో బస్వా, పని అయిందా? పని అయిపోయిందయ్యా. ఆ అభిరామ్ మమ్మల్ని చావకొట్టాడు. పారిపోయి ప్రాణం తగ్గించుకున్నామయ్యా. మిమ్మల్ని కూడా కొట్టాడా? మేము వెళ్ళిపోతున్నామయ్యా. మీరు కూడా త్వరగా వెళ్ళిపోండి. ఇప్పటికే అభిరామ్కి డౌట్ వచ్చి ఉంటుంది. దొరికితే మిమ్మల్ని కూడా తుక్కురే కొడతాడు. రే పదండ్రా. పిఏ, అర్జెంటుగా డ్రైవర్కి ఫోన్ చేయి. పని అయిందా సార్? ఫాస్ట్గా రమ్మని చెప్పు. ఆ పెద్ద కాళ్ళు చేతులు నోరు పని చేయకుండా చేశారా? ఇక్కడ యాక్సిలేటర్ తొక్కితే హైదరాబాద్లో ఆగాలని చెప్పు. అసలు ఏమైంది సార్? రై, పారిపోయి ప్రాణాలు దక్కించుకుందామరా పిచ్చనాయాలా? పదం. ఆ? మనం ఇందాకే హైదరాబాద్ బయలుదేరుంటే బాగుండేది అఖిల్. అనవసరంగా ఆగిపోయాం కాబట్టే బ్రతికిపోయాం. లేదంటే అభి అనే వాళ్ళకి మన మీద డౌట్ వచ్చి ఉండేది. ఇప్పుడు కూడా అభికి మన మీదే అనుమానం ఉంటుందిరా. మనం అయిపోయాం. కాసేపు సైలెంట్గా ఉండండి. మావయ్య గారికి ఏం కాదు కదా డాక్టర్? నథింగ్ టు వరీ. దెబ్బ తలకు వెనక భాగంలో తగిలింటే ప్రాబ్లం అయ్యేది. డాక్టర్, సిటీలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళమంటారా? నో నీడ్ అభిరామ్ గారు. 2 డేస్లో తగ్గిపోతుంది. మా కాంపౌండర్తో మెడిసిన్స్ పంపిస్తాను, అవి వాడండి. ఓకే డాక్టర్. నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. నొప్పిగా ఉందా అండి? లేదు జయంతి, ఈరోజు అభి నా పక్కన లేకపోయింటే నా ప్రాణాలు పోయిండేవి. అభి, మీ నాన్నగారి మీద దాడి చేసిందెవరో, చెయ్యించిందెవరో తెలుసుకో. వాళ్ళని వదిలిపెట్టొద్దు. సాయంత్రం లోపు వాళ్ళు ఎవరో కనుక్కుంటానమ్మా. వాళ్ళు ఎవరైనా సరే నా నుంచి తప్పించుకోలేరు. వాళ్ళంతు చూస్తాను. మళ్ళీ నీ చేతికి మట్టెందుకు అభి? పోలీసులకు అప్పచెప్దాం. పోలీసులకు ఎందుకు పెద్దోడా? ఇంటి పరువు పోవడానికా? ఇంకా మనకి పరువు ఉందా పిన్ని? అదెప్పుడో పోయింది. అభి వసు పిల్లల్ని కట్టుబట్టలతో ఇంటి నుంచి వెళ్ళగొట్టినప్పుడే మన పరువు పోయింది. అను ట్రీట్మెంట్కి మనం డబ్బులు ఇవ్వమన్నప్పుడే మన పరువు గౌరవం మంట కలిసిపోయాయి. అభి దగ్గర చేయి చాచి ఆస్తి అడుక్కున్నప్పుడే మనం మనుషులుగా చచ్చిపోయాం. కావాలంటే మిమ్మల్ని మీరు తిట్టుకోండి వదినా. మిమ్మల్ని మీరు ఏమైనా అనుకోండి, మమ్మల్ని ఎందుకు కలుపుతారు? ఆయన ఎవరు ఏదో చేస్తే మనమెలా బాధ్యులం అవుతాం? చేసిందెవరో సాయంత్రం లోపు తెలిసిపోతుంది హారిక. బాధ్యులు ఎవరో, కారణం ఎవరో అంతా ఆయనే తెలుసుకుంటారు. అంటే ఏంటి వసు నీ ఉద్దేశం? మా అన్నయ్య మీద దాడి చేయించింది అఖిల్ హారికలే అంటున్నావా?
వాడేం అనలేదు. నువ్వే అనుమానం వచ్చేలా మాట్లాడుకో. ఒకరని నేను అనట్లేదు పిన్ని. మావయ్య గారి మీద దాడి చేయించాల్సిన అవసరం ఎవరికుందో, ఆయన గాయపడితే ఎవరికి లాభమో త్వరలోనే తెలుస్తుంది. పొలమమ్మాలని హారిక అంది. అంత మాత్రాన మేమే చేసామంటున్నావు వదినా? పొలం అమ్మితే లాభమే కానీ నష్టమేం లేదు కదా. 7 ఎకరాల్లో ఏం పండుతుంది, ఏం లాభం వస్తుంది? అదే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి? పొలం గురించి ఇప్పుడు అవసరమా? మేము ఈ ఊరు వచ్చింది పొలం అమ్మటానికి బావగారు. ఇప్పుడు ఆ ప్రస్తావన వదిలేయని ఆయన అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఆవిడెందుకు ఆస్తుల ప్రస్తావన తీసుకొచ్చింది? తను మాట్లాడింది పరువు గురించిరా, ఆస్తుల గురించి కాదు. అంటే ఆ పొలం అమ్మడం నీకు అవసరం లేదా అన్నయ్య? నువ్వు కూడా పరువు గురించి ఆలోచిస్తున్నావు అన్నయ్య? అఖిల్, నాన్నకు కాస్త రెస్ట్ ఇద్దాం. ఎవరో మాట్లాడకండి ప్లీజ్. అమ్మా, నాన్నని లోపలికి తీసుకెళ్దాం. పదండి. లేవు నాన్న. జాగ్రత్త. ఏం చేద్దాం అఖిల్? అదే ఆలోచిస్తున్నాను. ఇక ఆలోచించడానికి చేయడానికి ఏమీ లేదు. వెంటనే లగేజ్ సర్దుకొని ఇద్దరు హైదరాబాద్ వెళ్ళిపోండి. మేమెందుకు పారిపోవాలంటీ? మేం ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు చేయలేదా? కన్న తండ్రి మీద దాడి జరగబోతోందని తెలిసి కూడా ఆపలేదు నువ్వు. ఆ దాడి చేయమని ఆ ఎమ్మెల్యేకి ఐడియా ఇచ్చిందే ఇది. ఈ విషయం అభి ఎలాగో తెలుసుకుంటాడు. ఆ టైంకి మీరు అభి కళ్ళెదుట ఉన్నారే అనుకోండి, మీరు కాలి బూడిదవటం ఖాయం. అతనేమి ఆ శివుడు కాదు, 3 కన్ను తెరిచి మమ్మల్ని భస్మం చేయటానికి. అభి గురించి నువ్వేనా చెప్పరా దీనికి? ఆయన మా గురించి అతనికి ఎలా తెలుస్తుంది? అభి అంత తెలివి తక్కువవాడు కాదే. మీరు 3 ఆకులు చదివితే వాడు 10 ఆకులు చదివాడు. ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు. ఊరికే బిల్డప్ ఇవ్వకండి ఆంటీ. బిల్డప్ కాదు హారిక, అభి అన్నయ్య గురించి నీకింకా తెలీదు. మనం చేయి చేస్తే తన ఆస్తినంతా ఇచ్చేశాడు. అదే మనం తప్పు చేశామని తెలిస్తే అదే చేత్తో మనల్ని చంపేస్తాడు. మనమే తప్పు చేశామని అతనికి ఎలా తెలుస్తుంది? ఎలాగో తెలుసుకుంటాడే. లేదా టెన్షన్ తట్టుకోలేక నేనే చెప్పేస్తానేమో. ఆ పని చేయకతయ్య. అందుకే హైదరాబాద్ వెళ్ళిపోమంటున్నాను. మీరు వెళ్ళాక మీ గురించి అభికి ఎలాగో తెలిసిపోయినా మీ వెనకే హైదరాబాద్ వచ్చేసరికి అభికి కోపం తగ్గిపోతుంది. మరి ఆ పొలం సంగతి అది అమ్మాలి కదా. ఓసిని పారిపోయి ముందు ప్రాణాలు దక్కించుకోమంటుంటే ఇంకో పొలం అంటావేంటే? తింగర్ మొహందానా. అభి నిన్ను చంపి ఆ పొలంలోనే నిన్ను సమాధి చేసేస్తాడు. అత్తయ్య చెప్పింది నిజమే హారిక. అభి అన్నయ్యకి కోపం వస్తే తట్టుకోలేం. అమ్మ నాన్న అంటే అభి అన్నయ్యకి ప్రాణం. వాళ్ళకేం జరిగినా అన్నయ్య సహించడు. మరేం చేద్దాం అఖిల్? పోరిపోమంటున్నాను కదే. వెంటనే లగేజ్ సర్దుకుని వెళ్ళిపోండి. మాతో పాటు నువ్వు రావా? మీతో వస్తే నా మీద కూడా అభికి అనుమానం వస్తుంది. నేను ఇరుక్కుపోతాను. ముందు మీరు వెళ్ళండి, తర్వాత నేను ఏదోలా వస్తాను. ఈయన ఫోన్ చేస్తున్నాడేంటి? ఎవరు అఖిల్? ఎమ్మెల్యే గారు. తను మీకంటే ముందు పారిపోయాడు కదా. ఏదో ఒకటి మాట్లాడు అఖిల్. హలో సార్. ఏంటయ్యా అఖిల్, మీ నాన్న ఉన్నాడా పోయాడా?
మీరు చేసిన పనికి నేను పోయేలా ఉన్నాను. అయితే మీ నాన్న సేఫ్ అన్నమాట. మేం రిస్క్లో ఉన్నాం సార్. నిజమే, మీరు చాలా రిస్క్లో ఉన్నారు. మీరు ఎస్కేప్ అయ్యారనుకోకండి. విషయం తెలియగానే మా అభి అన్నయ్య మీ వెంట పడతాడు. అతను నన్నేం చేయగలడయ్యా? నేను రాజకీయ నాయకుణ్ణి. నా వెనక ప్రభుత్వం ఉంటుంది. అతను నా తల్లో వెంట్రుక కూడా పీకలేడు. వెంట్రుక పీకడు కానీ చెంప మీద మాత్రం పీక్తాడు. మీరు మా అన్నయ్యని తక్కువ అంచనా వేస్తున్నారు సార్. ఏంటి మీ అన్నయ్య? కొంపదీసి మీ ముగ్గురు ఒకటైపోయారా ఏంటి? అయ్యో అదేం లేదు సార్. పొరపాటున కూడా అతనితో కలవకండి. అతను ఊబిలాంటి వాడు. మిమ్మల్ని నిండా ముంచేస్తాడు. మీరు ముంచాలనుకుంటున్నారు కదా. ఇంతకీ విషయం ఏమిటంటే మీరు వెంటనే ఆ పొలాన్ని అమ్మి తీరాలి. ఏం మాట్లాడుతున్నారు సార్? మా నాన్న పరిస్థితిలో ఉంటే పొలం ఇలా అమ్మేది? అమ్మక తప్పదయ్యా. మీరు ఇరుక్కుపోయారు. మేము ఇరుక్కుపోవడం ఏంటి సార్? మీరు కంపల్సరీ ఆ పొలం అమ్ముతారన్న నమ్మకంతో ఒక పెద్ద కంపెనీకి ఆ పొలం గురించి చెప్పాను. వాళ్ళు కొంటామన్నారయ్యా. అగ్రిమెంట్ పేపర్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆ పొలం అమ్మలేదనుకో, వాళ్ళు నా మీద చీటింగ్ కేసు పెడతారు. నేను కూడా మీ మీద అదే కేసు పెడతాను. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? మా మీద కేసు పెట్టడం ఏంటి? అంతటితో అయిపోలేదయ్యా, ఇంకా ఉంది. పరువు నష్టం కింద మీ ఫ్యాక్టరీ, ఇల్లు లాగేసుకుంటారు. మీరు వీధిన పడిపోతారు. అందుచేత పొలం అమ్మి ప్రాబ్లం నుంచి బయటపడతారో లేదా వీధిన పడతారో మీ ఇష్టం. రేపటిలోగా తేల్చి చెప్పండి. ఏంటి పిఏ, ఎలా ఇచ్చాను డోసు? 2 నాలుకల పాము గురించి వినడమే గాని ఎప్పుడు చూడలేదు సార్. ఇప్పుడు మీ రూపంలో చూస్తున్నాను. రాజకీయ నాయకుడంటే 2 నాలుకల పాము కాదయ్యా, 1000 పడగల పాము. ఈ ఎమ్మెల్యే ఇలా ట్విస్ట్ ఇచ్చాడండి హారిక. మనల్ని ఇరికిస్తున్నాడేంటి? ఒకసారి మీ మామ్కి ఫోన్ చేయి. మామ్ అవుట్ ఆఫ్ స్టేషన్ అఖిల్. రావటానికి 2-3 డేస్ పట్టొచ్చు. చెట్ట వాళ్ళతో స్నేహం చేస్తే ఇలాగే ఉంటుందిరా చిన్నోడా. నువ్వు నోర్ముయ్. చేతులు కలపమనేది నువ్వే, చప్పట్లు కొట్టి అందరికీ చెప్తానంది కూడా నువ్వే. ఇక్కడే ఉంటే అభి అన్నయ్యకి దొరికిపోతాం. పొలం అమ్మకుండా వెళ్ళిపోతే ఆ ఎమ్మెల్యేకి దొరికిపోయాం. అడ్డంగా ఇరుక్కుపోయాం. ఇందులోంచి బయటపడాలంటే మనకొకటి దారింది అఖిల్. ఏంటి? పొలం అమ్మటం. నీకేమైనా పిచ్చి పట్టిందంటే? ఆ ఎమ్మెల్యే మన ఆస్తులు మాత్రమే లాగేసుకుంటా అన్నాడు. పొలం జోలికి వెళితే అవి మీ ప్రాణాలు తీస్తాడు. అవును హారిక, ఆ ఎమ్మెల్యేతో అయినా పెట్టుకోవచ్చు గాని అభి అన్నయ్యతో. నా దగ్గర ఇంకో ఐడియా ఉంది. మనం అలా చేస్తే సేఫ్ గా బయటపడతాం. ఏంటి అంత మంచి ప్లాను? చెప్పను, చేసి చూపిస్తాను. ఏమండి, టాబ్లెట్స్ వేసుకోండి. టాబ్లెట్ వేసుకుంటే తలకు తగిలిన గాయం తగ్గుతుంది, కానీ మనసుకు తగిలిన గాయం ఎలా మానుతుంది జయంతి? ఏమంటున్నారండి? అభి ఎక్కడా? మీ మీద దాడి చేయించిందెవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. నాపై దాడి చేయించిందెవరో అభికి తెలుసు. ఎవరండి మావయ్య గారి మీద అటాక్ చేసింది? ఆ ఎమ్మెల్యే చేయించాడండి. వెళ్ళి వాడి కాళ్ళు చేతులు విరగొట్టక ఇంకా ఇక్కడే ఎందుకున్నారండి? వాడి వెనక అధికారం ఉందని ఆగుతున్నారా? కాదు, వాడు వెనుకున్నది నా తమ్ముడు, మరదలు.
ఏమండి, ఏంటి మీరనేది? మీపై దాడి చేయించింది అఖిల్ హారికనా? అవును జయంతి, నేనా పొలం అమ్మనంటున్నానని నాపై దాడి చేయించారు. ఈ విషయం మావయ్య గారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అండి? అందుకే మౌనంగా ఉన్నాను వసు గారు. అదే బయట వాళ్ళు ఎవరన్నా నాన్న మీద దాడి చేసుంటే ఈ పార్టీకి వాళ్ళని చంపి పాతేసుండేవాడిని. నాకు తెలియకూడదని అభి అనుకుంటున్నాడు. తెలిస్తే నేనేమైపోతాను అని అభి భయం. నాన్న ఈ ఊళ్ళో మాత్రమే ప్రశాంతంగా ఉండగలరు. ఇక్కడ కూడా ఆయనకి ప్రశాంతత లేకుండా చేయడం నాకు ఇష్టం లేదండి. అఖిల్ హారిక ఇంత పని చేశారా? మీకే హాని తలపెట్టారా? ఇప్పుడే వాళ్ళ సంగతి తెలుస్తాను.